హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఆల్రెడీ మన ఫుల్ వీడియోస్లలో హోమ్ మేడ్ ప్రీమిక్స్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో నేను డీటెయిల్గా చెప్పాను. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నేను 4 కేక్స్ ఆర్డర్ ఉన్నాయని చెప్పేసి 1.5 kg ప్రీమిక్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. నేను 1 kg కేక్కి నేను ఇప్పుడు బేస్కి మాత్రం నేను 350 grams ప్రీమిక్స్ అయితే వాడుతున్నాను అనమాట, హోమ్ మేడ్ ప్రీమిక్స్. అదే మీరు బయట షాప్ నుంచి తెచ్చిందైతే మాత్రం ఒక 300 grams అలాగా యూస్ చేసుకోవచ్చు. బయట తెచ్చే ప్రీమిక్స్ కన్నా మన ఇంట్లో రెడీ చేసుకునే హోమ్ మేడ్ ప్రీమిక్స్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఇప్పుడు 1/4 కప్ ఆయిల్ తీసుకొని తర్వాత వాటర్తో అయితే నేను ప్రీమిక్స్ని కలిపేసుకున్నాను అనమాట. తర్వాత నేను కొంచెం పైనాపిల్ ఎసెన్స్ కూడా వేసేసుకున్నాను అనమాట బ్యాటర్లో. మనం ఏ టిన్లోకి అయితే బ్యాటర్ వేసుకుందాం అనుకుంటున్నామో ఆ టిన్కి ఆయిల్ అనేది అప్లై చేసేసుకోండి. మైదా డస్ట్ అవసరం లేదు. హోమ్ మేడ్ ప్రీమిక్స్కి మైదా డస్ట్ అవసరం లేకుండానే టిన్ నుంచి స్పాంజ్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నేను ఇక్కడ 8 inches రౌండ్ టిన్ తీసుకున్నాను. బ్యాటర్ చూసారా, రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఎక్కువగా పల్చగా ఉండకూడదు, అలా అని చెప్పేసి గట్టిగా ఉండకూడదు. రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలిపేసుకోండి. కొంచెం మనకి మధ్యలో మీరు మిల్క్తోనైనా కలుపుకోవచ్చు, వాటర్తోనైనా కలుపుకోవచ్చు. నేను ఆల్రెడీ ప్రీమిక్స్లో మిల్క్ పౌడర్ అనేది యూస్ చేశాను కాబట్టి వాటర్తో అయితే కలిపేసుకున్నాను అనమాట బ్యాటర్ని. బౌల్కున్న బ్యాటర్ని కూడా మొత్తము స్పాచర్తో అనేసేసుకొని టిన్లో వేసేసుకోండి. మనము బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఫ్రీ హీట్ పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫ్రీ హీట్ అంటే ఇంకేం లేదండి, ఒక పెనం పెట్టేసి పెనం మీద స్టాండ్ పెట్టేసి ఒక పెద్ద గిన్నె, అంటే దానికి సమానంగా పెనంకి సమానంగా ఉన్న గిన్నెని అయితే పెట్టేశాను అనమాట. ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఫ్రీ హీట్ అయిపోతుంది. తర్వాత మనం కలుపుకున్న బ్యాటర్ని పెట్టేసి కరెక్ట్గా 30 minutesలో అయితే మనకి స్పాంజ్ రెడీ అయిపోతుంది. లేదు మీకు ఇంకా అప్పటికి కాలేదనుకుంటే మాత్రం ఇంకొక 5 minutes పెట్టండి. అంటే 35 minutesలో మనకు స్పాంజ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఒకసారి 20 to 25 minutes మధ్యలో కూడా చెక్ చేసుకోండి. నేను కేక్ స్పాంజ్ అనేది రెడీ అయిపోయాక ఒక 1/2 hour అలాగా పక్కన పెట్టేశాను అనమాట. పక్కన పెట్టేశాక చల్లారినాకనే మనం రిమూవ్ చేయాలన్నమాట కేక్ స్పాంజ్ని. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇక్కడ నేను కేక్ స్పాంజ్ని 3 layers లాగా అయితే కట్ చేస్తున్నాను అనమాట. పైన మనకి ఒకవేళ డోమ్ లాగా వస్తే మాత్రం ఇంకొంచెం లెవెల్ అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. నేను ఓన్లీ 3 steps మాత్రమే కట్ చేస్తున్నాను. మ్యాక్సిమం 2 or 3 steps లాగా కట్ చేస్తే మాత్రమే బాగుంటుంది కేక్ స్పాంజ్ అనేది. నేను ఇప్పుడు 8 inches టిన్లో బేక్ చేసుకున్నాను కాబట్టి నాకు రౌండింగ్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చి కొంచెం ఫ్లాట్గా వస్తుంది అనమాట కేక్ అనేది. మనం ఫ్లాట్ సైజ్ని బట్టి టిన్ సైజ్ అనేది పెంచుకోవాలి, తగ్గించుకోవాలి. ఒకవేళ మనకు టాల్ కేక్ కావాలంటే టాల్ కేక్ టిన్స్ అనేటివి కొంచెం పొడవుగా వస్తాయి అనమాట. స్పాంజ్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు నేను ఫీలింగ్ అనేది చేస్తున్నాను అనమాట కేక్కి. ఇది వచ్చేసి డబుల్ ఫ్లేవర్ అనమాట. పైనాపిల్ ప్లస్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అడిగారు కస్టమర్. ఇక్కడ నేను స్పాంజ్ సోకింగ్కి మాత్రం షుగర్ సిరప్ వాడకుండా, అంటే వాటర్లో షుగర్ అనేది వేసి వాడకుండా మిల్క్లో వాడుతున్నాను అనమాట. మిల్క్లో కొంచెం షుగర్ అనేది వేసి కొంచెం లైట్గా వేడి చేశాను అనమాట. వేడి చేసి చల్లారాక ఇది వేస్తున్నాను స్పాంజ్కి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఇంట్లో ట్రై చేసేటప్పుడు కూడా డైరెక్ట్ వాటర్లో షుగర్ వేసి వాడకుండా ఇలాగ మిల్క్లో వేసి వాడండి, చాలా బాగుంటుంది. అదే చాక్లెట్ కేక్ అయితే మాత్రం కొంచెం కోకో పౌడర్ కూడా వేసి వాడండి, ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను విప్పింగ్ క్రీమ్ పెట్టుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్లో ఎలాంటి క్రషెస్ అయితే యూస్ చేయలేదన్నమాట. డైరెక్ట్ క్రషెస్ అనేది పైన వాడదామని చెప్పేసి ఇంకా విప్పింగ్ క్రీమ్లో అయితే ఎలాంటి క్రషెస్ అయితే వాడలేదన్నమాట. కస్టమర్ని బట్టి మనము క్రషెస్ ఎంత వాడాలి అనే దాన్ని బట్టి మనము విప్పింగ్ క్రీమ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. కస్టమర్ని పై డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మనం వాడే క్రీమ్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ఏదైనా కస్టమర్ ఎలా చెప్తే అలా చేయడమే మన బాధ్యత. నెక్స్ట్ పైనాపిల్ క్రష్ అయితే వేసాను అనమాట. నెక్స్ట్ సెకండ్ లేయర్ పెడుతున్నాను. నేను మిల్క్ అనేది నేను సోక్ చేసుకుంటున్నాను అనమాట. చాలామంది కస్టమర్స్ ఏమంటున్నారంటే విప్పింగ్ క్రీమ్ తక్కువ ఉన్నా సరే కానీ కేక్ మాత్రం చాలా జ్యూసీగా ఉండాలని అంటారు. అందుకని నేను కొంచెం ఎక్కువగానే సోక్ చేసుకుంటాను. మిల్క్ కానీ షుగర్ సిరప్ కానీ ఎక్కువగానే కొంచెం సోక్ చేసుకుంటాను అనమాట. మనం ఫస్ట్ స్టెప్ ఎలా స్టార్ట్ చేస్తామో ఎండ్ స్టెప్ వరకు సేమ్ అలాగే ఉంటుందన్నమాట. ఫస్ట్ స్పాంజ్ పెట్టుకోవాలి, తర్వాత సోక్ చేసుకోవాలి, తర్వాత విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి, తర్వాత కస్టమర్ అడిగిన ఫ్లేవర్ని పెట్టడం. చివరి వరకు ఇలాగే ఉంటుందన్నమాట. ఇక్కడ మాత్రం కస్టమర్ 2 flavors అడిగాడు కాబట్టి నేను సెకండ్ లేయర్లో స్ట్రాబెర్రీ క్రష్ అనేది యూస్ చేస్తున్నాను. ఇక్కడ పైన విప్పింగ్ క్రీమ్ పెట్టేశాను కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను సెకండ్ లేయర్కి స్ట్రాబెర్రీ క్రష్ అనేది యూస్ చేస్తున్నాను. క్రష్ అనేది కొద్దిగా వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మీకు విప్పింగ్ క్రీమ్లో కూడా వేసుకోవాలనుకుంటే డబుల్గా చేయాల్సి వస్తుంది. ఇలా చేసుకున్నా ఏం పర్వాలేదన్నమాట. ఇప్పుడు నేను పెడుతుంది మనం కేక్ టిన్లో కింద అడుక్కుండే బేస్ మాత్రమే పైకి రావాలన్నమాట. అప్పుడే కేక్
కరెక్ట్గా వస్తుంది, అంటే నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది. ఈ యొక్క చిన్న టిప్ కూడా మీరు పాటించాల్సి వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఎందుకంటే మనకి అలా క్రమ్స్ అనేటివి బయటికి రావన్నమాట. పైన మనం విప్పింగ్ క్రీమ్ క్రమ్ కోట్ చేసేటప్పుడు క్రమ్స్ అనేటివి బయటికి రాకుండా ఉంటాయి. తర్వాత నేను మళ్ళీ మిల్క్ సోక్ అయితే చేసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మళ్ళీ పైనాపిల్ అనేది లైట్గా రబ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే పైన లేయర్కి అయితే మనం వేయమన్నమాట. కాకపోతే నేను కొద్దిగా వేసి రబ్ చేసేసి మళ్ళీ తర్వాత విప్పింగ్ క్రీమ్ వేసేసుకుంటున్నాను. ఈవెన్గా విప్పింగ్ క్రీమ్ అనేది రబ్ చేసేసుకొని క్రమ్ కోట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట. క్రమ్ కోట్ చేసినాక ఎన్ని మినిట్స్ ఉండాలి ఫ్రిడ్జ్లో అని చెప్పేసి అడుగుతుంటారు కదా క్వశ్చన్. దాదాపు ఒక 15 మినిట్స్ ఉంటే చాలు. మీకు టైం ఎక్కువ ఉంటే అలాగ స్టోర్ చేసేసుకొని ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అలా స్టోర్ చేసుకొని తర్వాత డెకరేషన్ చేసుకోండి. లేదు మీకు టైం లేదనుకున్నా సరే ఒక 10-15 నిమిషాలైనా పెడితే ఏంటంటే క్రమ్స్ అనేటివి సెట్ అయిపోయి మనకు విప్పింగ్ క్రీమ్ అనేది పైన డెకరేషన్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది అనమాట. నేను ఇప్పుడు స్క్రాపర్తో నీట్గా అనేసుకొని ఒక 15-20 మినిట్స్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ పెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడ విప్పింగ్ క్రీమ్లో పైనాపిల్ ఎమెన్షియల్ అనేది కొద్దిగా వాడుతున్నాను అనమాట. టేస్ట్ బాగుంటుంది, అలాగే లైట్గా ఎల్లో కలర్ వస్తుంది కాబట్టి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కేక్ మీద డెకరేషన్ చేద్దామని చెప్పేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట. నాకు వీడియోకి అంటే ఫోన్కి కెమెరాకి వీడియోకి కరెక్ట్గా సైజ్ సరిపోతుందని చెప్పేసి టర్న్ టేబుల్ అయితే ఇలా కొంచెం హైట్ మీద పెట్టుకున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను క్రీమ్ అనేది మొత్తం అప్లై చేస్తున్నాను అనమాట. మనం పైన ఒకేసారి క్రీమ్ వేసేసుకొని ఈవెన్గా రౌండ్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా క్రీమ్ అప్పుడు ఎక్కువగా పట్టదనమాట, ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట క్రీమ్ కూడా. నేను ఇక్కడ స్క్రాపర్తో మాత్రం మళ్ళీ ఇంకోసారి ఈవెన్గా చేసేసుకుంటున్నాను అనమాట. స్క్రాపర్తో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫినిషింగ్. మీరు ఒకసారి ఖచ్చితంగా స్క్రాపర్స్ చాలా తక్కువ కాస్ట్గా దొరుకుతుంది, 39 or 40 రూపీస్కి మనకి ఒక 6-7 సెట్స్ లాగా వస్తుంది అనమాట. స్క్రాపర్స్ సెట్ అనేది చాలా బాగుంటుంది అనమాట, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అంటే ఎక్కడ మనం బెండ్ చేస్తే అక్కడ బెండ్ కరెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. మనకి స్క్రాపర్లోనే చాలా టైప్స్ వస్తాయని చెప్పాను కదా సెట్లోనే, అలాగా చిన్నగా మనకి వస్తుందన్నమాట స్క్రాపర్లోనే. దాంతో నేను ఇలాగా డిజైన్ అనేది పెట్టేశాను అనమాట. కస్టమర్ ఇచ్చిన ఇమేజ్ మీద ఇలాగే ఉంది. పైన కూడా నేను రౌండప్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట అదే స్క్రాపర్తోని. మీరు చూస్తున్నారు కదా, చాలా చిన్నదిగా ఉంటుంది, చాలా బాగా వస్తుంది, అలాగే ఈజీగా కూడా అయిపోతుంది వర్క్. నాకు బటర్ఫ్లై డిజైన్స్ అనేది ఉందన్నమాట కేక్ మీద, అందుకని చెప్పేసి లైట్ బేబీ కలర్ బటర్ఫ్లైస్ అండ్ బ్లూ కలర్ బటర్ఫ్లైస్ అనేది ఉన్నాయన్నమాట కస్టమర్ ఇచ్చిన ఇమేజ్ మీద. అలా అని చెప్పేసి నేను ఇలాగ సెట్ చేసేసుకుంటున్నాను.
బటర్ఫ్లైస్ అన్నీ పెట్టేసుకున్నాక గోల్డ్ బాల్స్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట నేను, షుగర్ బాల్స్. నేను మధ్యలో ఒక బటర్ఫ్లై పెట్టాను కదా, నేను ఫస్ట్ కస్టమర్కి పెట్టాను అనమాట. కేక్ అంతా రెడీ అయిపోయాక కస్టమర్కి అయితే పెట్టాను అనమాట. కస్టమర్ వచ్చేసి బటర్ఫ్లై కాకుండా బేబీ పింక్ కలర్ అలాగే వేసేయండి ఆ రౌండ్ మధ్యలో అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి నేను ఆ రౌండ్లో నేను వీడియో అనేది పెట్టలేకపోయినది. రౌండ్లో మాత్రం లైట్గా పింక్ కలర్ అంటే విప్పింగ్ క్రీమ్లో లైట్గా వన్ డ్రాప్ ఆఫ్ పింక్ కలర్ యూస్ చేసేసి అలాగా రౌండ్ అయితే పెట్టేశాను అనమాట. కేక్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట కేక్ డిజైన్ మాత్రము. కానీ కస్టమర్ మళ్ళీ కూడా దీన్ని చేంజ్ చేశారు, అది కూడా మీరు చూస్తూ ఉండండి. అలాగే కేక్ డిజైన్ అనేది ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. చాలా సింపుల్గా విప్పింగ్ క్రీమ్ కూడా చాలా తక్కువగా, అంటే మనకు ఫ్లవర్స్ అలాంటివి ఏవి లేవు కదా, అందుకని విప్పింగ్ క్రీమ్ కూడా చాలా తక్కువగా పడుతుందన్నమాట. చాలా సింపుల్గా చాలా అంటే చాలా బాగుంది కేక్ వచ్చేసి. తర్వాత మళ్ళీ కస్టమర్ వచ్చేసి నాకు హ్యాపీ బర్త్డే మై లవ్ అని చెప్పేసి రాయమని చెప్పేసి అన్నారనమాట. నేను విప్పింగ్ క్రీమే కొంచెం లైట్గా చేతితో క్రష్ చేస్తే కొంచెం మనకి లూజ్ అవుతుందన్నమాట విప్పింగ్ క్రీమ్ అనేది. అప్పుడు నేమ్స్ రాసుకోవడానికి బాగుంటుందన్నమాట విప్పింగ్ క్రీమ్. ఇంకా కలర్స్ ఏవి కలపాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ పింక్ మీదే ఉంది కదా అని చెప్పేసి నేను విప్పింగ్ క్రీమ్తోనైతే రాసేస్తున్నాను అనమాట. మధ్యలో చిన్న చిన్న హార్ట్స్ అనేది పెట్టమని చెప్పేసి అన్నారనమాట. అందుకని చెప్పేసి హార్ట్స్ కూడా విప్పింగ్ క్రీమ్తోనే వేస్తున్నాను. కేక్ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది కస్టమర్కి. నిజంగా చెప్పాలంటే నాకు కూడా చాలా బాగా నచ్చింది కేక్. ఈజీగా చాలా సింపుల్గా చాలా తక్కువ విప్పింగ్ క్రీమ్తో మంచి కేక్ అయితే రెడీ అయిపోయిందనమాట. కేక్ డిజైన్ అనేది ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. మీలో కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి, అడగండి, నేను వాటికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.